నేనేమంటున్నా, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు నో కాన్ఫిడెన్స్ అన్ని జనరల్ గా జరిగేటి. గెలుస్తామా గెలవమా అనేది రేపు పొద్దున ఓట్లు చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క సీటు ఉన్న జిహెచ్ఎంసీలా 2014 కంటే ముందు ఒకటే సీటు ఉంది బీఆర్ఎస్ కు. రాత్రే వస్తాయి అన్ని. పద్మశ్రీ అవార్డుల గురించి డెఫినెట్ గా క్వశ్చన్ అండ్ అవర్లను 377లను నేను డెఫినెట్ గా నేనైతే రేజ్ చేస్తా. ఎందుకు చెప్పనా, నాకు అవకాశం ఉంది, సప్లిమెంటరీగా రేజ్ చేయొచ్చు. నేను 377లో 0 అవర్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము, తెలంగాణలో ఈరోజు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాల్సింది ఉండే బండి సంజయ్ గారు. వాస్తవంగా నేను ఎవరికి పేర్లు ఉచ్చరించకుండా ఇలా మనం అడిగింది మనకు 5 అన్నా ఇస్తే బాగుండు, మన రాష్ట్రానికి మనం అడిగిన ఇయ్యలేదన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయకపోవడం కాక ఒక ఇండివిజువల్స్ ని ఎవరైనా ఉండని, పేర్లు అవసరం లేదు, నేను కూడా మాట్లాడదలుచుకోలేదు పేర్లు. ఇండివిజువల్స్ ని వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకు జాతి ఉంటుంది, వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ రెచ్చగొట్టే ధోరణి మాట్లాడటం వల్ల ఏదో నాకు అడ్వాంటేజ్ అనుకుంటున్నటువంటి బండి సంజయ్ గారు కార్పొరేటర్ కాదని పదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్, చాలా పెద్ద స్థాయిలో ఉండు. ఆయన నేను మాట్లాడినా ప్రజలు క్షమిస్తారు నన్ను, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదని. ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన అస్సలు తప్పు మాట్లాడద్దు, ఆచితూచి మాట్లాడాలి ఏది మాట్లాడినా. కాంగ్రెస్ పార్టీలో తీసుకునే నిర్ణయాలు బయట మనం మాట్లాడుకునే నిర్ణయాలకు సంబంధం ఉండదు. పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరు పార్టీ ఏమి ఆదేశించినా పనిచేయడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు ఏం లేకుండానే, నేను ఇప్పుడు ఎంపీగా ఉండి కూడా వీలైనంత మటుకు ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా ఉండి మా పార్టీని డిఫెండ్ చేసుకోగలుగుతున్నా. డెఫినెట్ గా నాకు పార్టీ అవకాశం ఇస్తే నేను పార్టీ ఇచ్చేటువంటి ఏ అవకాశాన్నైనా దేన్నైనా నేను యాక్సెప్ట్ చేసి పనిచేస్తాను. దీంట్లో తీవ్రంగా ప్రయత్నం చేయడానికి ఇదేం ఓట్లాడగానికి ఓనిక లేదు. నలుగురు కలిసి లోపల కూర్చొని ఎవరు పార్టీకి పనిచేస్తారో డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ తీవ్రంగా అంటే ఎంపీగా నిలబడి గెలవడానికి తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఒక బ్రీఫింగ్ ఉంది. మేమందరం కూడా ఢిల్లీలో మేమంతా కూడా వర్క్ షేర్ చేసుకుంటాం. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని కూడా మా 8 మంది ఎంపీలలో అందరం కూడా ఒక్కొక్క మినిస్ట్రీకి సంబంధించి డివైడ్ చేసుకొని వర్క్ మేమందరం కూడా పార్లమెంట్ లో క్వశ్చన్ అండ్ అవర్ కి ప్రిపేర్ అవుతాం. మా హరీష్ రావు గారికి దండం పెడతా అంటున్నా. ఎందుకంటే వాళ్ళ మామని ఫామ్ హౌస్ లోకి వెళ్ళి అపోజిషన్ లీడర్ ని అసెంబ్లీ కన్నా తీసుకురావా అంటే మాకు చెప్తుండ్రు జూబ్లీస్ లో పెట్టుకుర్రు, కమాండ్ కంట్రోల్ రూమ్ లో పెట్టుకుంటూ, సెక్రటేరియట్ లో పెట్టుకురండి అంటే ఇంకెవరన్నా అంటే నేను అందుకే ఎవరు చెప్పారు అంటే హరీష్ రావు గారు చెప్పారు అనగానే నాకు నవ్వు వస్తుంది. సార్కి ఒకసారి విన్నపం చేసుకుంటున్నా. సార్ మీరు మమ్మల్ని అనే ముందు ఒకసారి పెద్ద మనిషిని ఒకసారి అసెంబ్లీ దగ్గర తీసుకొచ్చి ఇంతో ఛాయో బ్రేక్ఫాస్ట్ తిని అందరిని ఒకసారి దర్శించుకొని పోమని చెప్పండి. ఆల్రెడీ రైల్వే ఈ మధ్య కాలంలో ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అంటే లాస్ట్ రైల్వేకి సంబంధించి మా ఎంపీలు అందరం కూడా అంటే 17 మెంబర్ ఎంపీస్ కి మొన్ననే రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. సో రైల్వేకి సంబంధించి అండర్ పాస్ల గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ గురించి, ఔటర్ రింగ్ రోడ్ కి కూడా మనం అడుగుతున్నాం కనెక్టివిటీ, రింగ్ రైలు. సో ఇవన్నీ ప్రపోజల్స్ మేము పర్సనల్ గా జీఎం గారికి ఇచ్చినాము. అవి కూడా డిస్కస్ చేస్తాం. ఈ రోజు ఏంటంటే మేము మొన్న మేమైతే కిషన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి అంటే ఓవరాల్ గా ఇష్యూస్ మీద ఈ రోజు నేను ఎందుకంటే నేను ఇది కేవలం మేమిచ్చిన మన స్టేట్ లో ఉన్నటువంటి రిలేటెడ్ ఎంపీస్ సెంట్రల్ మినిస్టర్ కి ఇచ్చినటువంటి ఇష్యూస్ ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. మిగతా ఇష్యూస్ అన్ని కూడా ఢిల్లీలో మేము వర్క్ షేర్ చేసుకుని ఎవరెవరికి ఒక్కొక్కరి శాఖలో ఏం పెండింగ్ ఉన్నాయనే దాని మీద మీకు క్లారిటీ ఇస్తాం. నేను అదే చెప్పిన లక్ష్మణ్ గారు రాజ్యసభ 2016-17లో మొదలైంది ఈ ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మల్టిపుల్ టైమ్స్ డిస్కషన్ జరిగింది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ దాకా నార్థన్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్
ఫస్ట్ ఫేజ్. ప్రతి ఒక్కరికి తెలియాల్సిందంటే పాపం రైతులకు సబ్జెక్ట్ ఉండదు, కానీ చదువుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ ఆ రోజు ఈ ప్రాసెస్లో క్రియాశీలమైనటువంటి బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు వాస్తవంగా ఓఆర్ఆర్ కమ్యూనికేషన్ ఏంది, ఓఆర్ఆర్లో ఉన్న గైడ్ లైన్స్ ఏందనేది తెలుసు. ట్రిపుల్ ఆర్కి సంబంధించిన గైడ్ లైన్స్ ఏందని వాళ్ళకి తెలుసు. ఒకసారి ల్యాండ్ ఎక్వైషన్ అయిపోయి నోటిఫికేషన్ గెజెట్ రిలీజ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో అలైన్మెంట్ మార్చేటువంటి ప్రక్రియ ఉండదు. అది లక్ష్మణ్ గారికి తెలియదా? మరి ఈ రోజు పోయి భువనగిరిలో కలెక్టరేట్లో ఏదైతే వీళ్ళు అక్కడ కంప్లైంట్ చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రో, మరి అదే పని గడ్కరీ గారి ఆఫీస్కి తీసుకుపోవచ్చు కదా లక్ష్మణ్ గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము కూడా వస్తా, నేను భువనగిరి ఎంపీని కదా. లక్ష్మణ్ గారు మీరు ఏదైతే పోయి భువనగిరిలో ఇచ్చిన రిప్రజెంటేషన్ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మీద రైతులను కాపాడే ప్రయత్నానికి ఒకప్పుడు కాంగ్రెసే దీని మీద పోరాటం చేసింది. అలైన్మెంట్ అయ్యేటప్పుడే చెప్పింది రాయగిరి ఆ ప్రాంతంలో కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ బస్వాపూర్ ప్రాజెక్ట్ అని చెప్పి వైటీడీఏ ప్రాజెక్ట్ అని చెప్పి ఇవన్నిటి ఒకే ఏరియాలో ల్యాండ్ ఎక్వేషన్ పోవడం వల్ల రైతులకు భూమి మిగులుతలేదు, దీన్ని జరపాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు మేము అడిగినాం. అడిగితే పోలీసులు తీసుకుపోయి జైల్లో కూడా వేసారు అప్పుడు మా నాయకులను. ఆ రోజు తప్పు చేసిన వారే ఈ రోజు పోయి అక్కడ కాగితాలు ఇచ్చొస్తుర్రు. దేనికి ఇస్తున్నారు తెలుసా? రైతులను మభ్యపెట్టడానికి, రైతు కాంగ్రెస్ బిల్డప్ చేయడానికి. నేను ఒకటే చెప్తున్నా లక్ష్మణ్ గారికి, లక్ష్మణ్ గారు మీరు ఇంత రాజ్యసభ ఎంపీ ఓబీసీ చైర్మన్ దేశానికి, మీరు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఇంత చిత్తశుద్ధి ఉంది, 45 కిలోమీటర్ల దూరం మీరు కార్లో ప్రయాణించారు కదా, ఎట్లా ఢిల్లీకి వస్తారు కదా రేపు రాజ్యసభ పార్లమెంట్కి వచ్చినప్పుడు వీళ్ళందరినీ అడిగి పిలిపించుకోండి. నేను లోకల్ ఎంపీ, నన్ను కూడా పిలవండి, నేను కూడా వస్తా గడ్కరీ గారి దగ్గరికి. తెలంగాణ ప్రజలకు తెలవాలి గడ్కరీ గారు చెప్తారు రూల్ ఏందో. కాబట్టి ఇది రాజకీయం చేస్తున్నారని చెప్తున్నాం. నేను ఒకటే, మా వాళ్ళు నిన్న కూడా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి స్వయంగా దావోస్ పెట్టుబడులపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 45,000 కోట్లల్లో ఎన్ని కోట్లు వచ్చినాయి, ఇవన్నీ దాచిపెడితే దాచేవి కావు, ఎవరు పడతాలు మాట్లాడితే మాట్లాడేది కాదు. దీనికి సంబంధించి నిన్ననే క్లియర్గా ఎన్ని పెట్టుబడులు మనకు చర్చలో ఉన్నాయి, ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో ప్రతిది కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. తెలియజేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు తెలిసి నిన్న ప్రెస్ మీట్లో ఎంత 25,000 crores ఏదో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకొన్ని పైప్ లైన్లు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు విమానం వేసుకొని మనం రాగానే వెనకకెళ్ళి ఇంకో విమానంలో వాళ్ళు సంచులు వేసుకొని దిగరిడా. మనం వచ్చినాక వాళ్ళకి కావాల్సిన పేపర్ వర్క్ డ్యూ ఇంటెలిజెన్స్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళకి ఏం వసతులు కావాలి, వాళ్ళ నుంచి కంపెనీ ప్రతినిధులు వస్తారు, వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఏం డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది, ఎక్కడ ల్యాండ్ ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. మనం ఇస్తానికి రెడీగా ఉన్నాం, వాళ్ళు రావడానికి రెడీగా ఉంటారు. అది ఫార్మల్ అగ్రిమెంట్ అయింది. వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు, మన దగ్గర మ్యాన్ పవర్ ఉందని వాళ్ళు ఫార్మల్ అగ్రిమెంట్ కూడా వాళ్ళందరితో చేయరు. అంటే ఈ మనకిచ్చింది మన అందరికి చేయొచ్చు కదా ఫార్మల్ అగ్రిమెంట్స్. ఇలా ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు కదా, ఏముంది తర్వాత వచ్చి మేము చేయంపో, మేము ఆ రోజు అనుకున్నాం కానీ బాగా నచ్చలేదని చెప్పొచ్చు కదా. వీళ్ళు చెప్పిన పిట్టకథలు లెక్క అయితే వాళ్ళు అన్ని చూసుకొని ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని మెంటల్గా ప్రిపేర్ అయినా వస్తారు దావోస్లో. కాకపోతే కండిషన్స్ ఇంప్లిమెంట్ అయ్యి ఫ్యాక్టరీలు కట్టి ఉద్యోగాలు వచ్చి ఇవన్నీ జరగాలంటే ఒక టైం ప్రాసెస్ ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలని మనం ముగ్గేస్తాం, ముగ్గేసినప్పటి నుంచి వారం రోజులకు వచ్చి ఇల్లు ఎక్కడ ఉందని అడిగితే ఏం చెప్తావు? ఇల్లు కట్టాలన్న ఆలోచన వచ్చిన తర్వాత దానికి పర్మిషన్లు అప్లై చేస్తే మన సొంత ఇల్లు మనం కట్టుకునే మన కుటుంబం నివసించే ఇల్లు కట్టాలంటేనే సంవత్సరం ప్రాసెస్. ఇది పర్మిషన్లు, కన్స్ట్రక్షన్, గృహప్రవేశము అన్ని చేసేలు. మరి ఇంత ఓపిక లేకుండా, ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను, బీజేపీ నాయకులను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఒకసారి మీరు ఇప్పుడు అడిగిరు కాబట్టి సరే నేను తెచ్చుకుని ఇట్లనే మీలాంటి వాళ్ళు ఎవరైనా అడుగుతారని మా కేటీఆర్ గారికి ఆయన నిన్న నల్గొండలో పోయి చెప్తుడు, అసలు ఇట్లా వేస్తే ఒకటే రోజు వేసినాం రైతు బంద్ అనేది మేము ఏక దఫాలో రైతులు నాట్లేసే రోజు కల్లా అకౌంట్లు వేసినామన్నారు. నేను చెప్తాను 2018-19 వానాకాలం 4 నెలల 5 రోజులలో వేసారు మొత్తం కలిపి. మొదలు పెట్టింది ఏమో 10/5/2018 నాడు
డిస్బర్స్మెంట్ మొదలు పెడితే డిస్బర్స్మెంట్ ఎండ్ అయింది 18 అంటే 4 నెలల 5 రోజుల దాకా వేసుకుంటేనే వైరిల్లు ఒక్కరోజు వేయలే. ఈయనకు లెక్కలు మనం చెప్పం అనుకొని పోయి ఏడ పడతాడ పిట్ట కథలు, ఏడ మైక్ దొరుకుతాడు సోది ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతుండు కేటీఆర్. అట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర వీళ్ళు 6 సంవత్సరాలల్లా ఒకసారి 4 నెలల 5 రోజులు, ఒకసారి 5 నెలల 11 రోజులు, ఒకసారి 4 నెలల 10 రోజులు, ఒకసారి 5 నెలల 16 రోజులు, ఒకసారి 4 నెలల 28 రోజులు, 426 రోజులు, ఒకసారి 3 నెలల 20 రోజులు. ఇట్లా లిస్ట్ ఉంది మీకు పంపిస్తా. అందుకే అమ్మా నేనేమంటున్నా, నిన్న మనము నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాము. డెఫినెట్ గా ఇది వాళ్ళకి అవసరం వచ్చే విధంగానే చేయాలనే నేను అనేది. ఏంటంటే నిన్న దగ్గర 4,11,11 బెనిఫిషరీస్ కి 9,48,332 ఎకరాలకు 569 కోట్లు డే 1 వేసిర్రు. దగ్గర 577 గ్రామాలు కవర్ అయినాయి. సో నేనేమంటున్నా అంటే, నేను వాళ్ళు వేసిరని నేను సమర్థిస్తలేదు. నేను ఇవాళ ఎందుకు ఈ కౌంటర్ వాళ్ళు చెప్పే పిట్ట కథల గురించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. వాళ్ళకున్న పరిస్థితులు మాకు లేవు. మేమే కనుక 2014 అధికారం వస్తే 7 లక్షల కోట్లు ఎట్లా ఖర్చు పెడితే ఎట్లా రాష్ట్రం బాగుపడుతుందని ఆ రోజే మాకు ఫ్యూచరిస్టిక్ థాట్ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. వాళ్ళు ఇప్పుడు అప్పులకు వాళ్ళు ఏం చేశారంటే దోసుకొని పోయి గడ్డెక్కి కూసురు. ఇప్పుడు దోసుకొని ఏం లేవు కదా, ఎట్లా చేస్తారో చూద్దామని. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము దోసుకొని పోయినాం, ఇంకేం లేదు, వీళ్ళు ఎట్ట వంచుతారు, ఏం అమ్ముతారు చూద్దాము. ఎట్లా అంటే అధికారంలోకి వచ్చిరు, బాగానే వచ్చిరు, కానీ అసలు మేము దోసుకొని పోయినాక అసలు వీళ్ళు ఎట్ట పరిపాలిస్తారన్న ఒక ఫేస్ లో రియాక్షన్ వాళ్ళది. అయ్యాల వాళ్లకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళే గన్ని నెల్లకేసే మమ్మల్ని మొత్తము అప్పుల కూపంలో వదిలేసి ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వచ్చి దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఓర్వలేని తనంతో ఆ గోడ మీద కనుక అటు ఇటు పోతుంటే మాటలు మాట్లాడు ఏమంటారు ఏమంటారు ఆ టైప్ ఉంది కేటీఆర్ వ్యవహారం చూస్తుంటే.